రిసీవ్ చేసుకుంటారు. కళ్యాణ్ గారి పట్టు ఎటువైపు వెళ్తుంది? నేషనల్ వైపు వెళ్తుంది. నేషనల్ వైపు వెళ్ళాలి అంటే కళ్యాణ్ గారు నార్మల్‌గా ఇప్పుడు ఏదైనా ఎలక్షన్ ప్రచారానికెళ్తే అయిపోతుందా? అవ్వదు. సో, ఆయనేంటంటే ఒక చిన్న స్టెప్ తీసుకున్నారు. ఫస్ట్ ఆయన తిరుపతి లడ్డు అని చెప్పేసి దాని మీద ఇష్యూ చేసి నేషనల్ మీడియాకెక్కి నేషనల్ మీడియాలో ఒక హిందూ ధర్మం గురించి ఇలా మాట్లాడటం వల్ల ఆయనకైనా ఒకటి క్రియేట్ చేసుకున్నారు. సనాతన ధర్మ పరిరక్షక బోర్డ్ అని చెప్పేసి నేషనల్ మీడియా కూడా దాన్ని బాగా హైప్ ఇవ్వటం వల్ల ఇది ఇండియా మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది. అంటే సనాతన ధర్మం హిందూస్‌కి జరిగే అన్యాయాల మీద ఏదన్నా కూడా జరిగే వాటి మీద ఆయన స్పందిస్తాను. దీన్ని నేను ఖండిస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన చెప్తున్నారో, పరమతాన్ని గౌరవించండి, మన మతాన్ని ఆచరించండి అని ఆయన ఏదైతే చెప్తున్నారో, అది 100% నిజం అది. ఇప్పుడు ఆయన ఇలా చేయటం వల్ల ఇప్పుడు ప్లాన్ మొత్తం తెలిసారు. చాలా వరకు ఆయనకి రెస్పాన్స్ బాగొచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. కొంతమంది దగ్గర నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా ఓకే. కానీ రెస్పాన్స్ అయితే సూపర్‌గా వచ్చింది దానికి. సో, ఇప్పుడు దీన్ని బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్‌లో మహారాష్ట్రలో జరిగే ఎలక్షన్స్‌లో కళ్యాణ్ గారిని అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పేసి లేకపోతే మహారాష్ట్రలో హిందూస్‌కి సపోర్ట్ ఎక్కువ